హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ చూస్తున్నారా? ఒక అరెకరం పొలంలో ఒక రైతు ఏం చేశాడంటే అక్కడ చక్కగా అన్ని రకాల కూరగాయలని అలాగే ఆకుకూరలను వాటిని పండించి అతను ఆర్గానిక్గా అంటే సహజసిద్ధంగానే పండించి అందుబాటులో ఉన్న ఎరువులు సంబంధించిన అంటే ఏమంటారండి, వేపాకు అలాగే ఆవు పేడ ఇలాంటి సంబంధిత ఎరువులు కింద వాడు కూడా సహజసిద్ధంగానే ఇక్కడ పంట పండిస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి ఎరువులు, మందులు, పురుగు మందులు విషపూరితమైనవి తక్కువ, అంటే లిమిటెడ్ మాట అండి. ఒక 20%లోనే వాడుతున్నాడంట. కానీ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఇక్కడ తోటకూర, గోంగూర, పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయండి. ఇంకా అలాగే మామిడి పళ్ళు చూస్తున్నారా? ఇది ఎరువు కాకుండా ప్రతి కాయకు కూడా కవర్ కట్టి పంట పండించిన కాయలండి. చాలా అసలు ఎలా ఉందంటే కాయ గట్టిగా ఉందండి. తింటే కొబ్బరికాయ మొక్కలు ఉంది, టేస్ట్ అదిరిపోయింది. సహజసిద్ధంగా పండినటువంటి కాకరకాయలండి. చాలా చాలా బాగున్నాయి. ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇవి అనాస పళ్ళు, అనాస కాయలండి. ఇవి మామిడికాయలు, ఎండ్రాయిలు మామిడికాయ వేసుకుని బాగుంటుంది. అనాస మామిడికాయ అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ కూడా. బఠానీలండి. ఇవి కూడా ఏంటంటే కవర్లు 10 రూపాయలు చొప్పున పెట్టారండి. వాళ్ళు ఒక చింత చెట్టు కింద ఒక చిన్న కొట్టు కింద పెట్టుకున్నారు. అంటే అక్కడ పండినటువంటి పంటలనే సహజసిద్ధంగానే తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్నారు. చాలా తక్కువ రేట్లోనండి, చాలా తక్కువ రేట్లో. ఓ పావు కేజీ 20, 30 ఆ రేట్లు మించి అయితే లేవు వాళ్ళ దగ్గర. అది నాటు సంబంధించిన దొండకాయ చూస్తున్నారు ఎలా ఉందో. ఇది ఫ్రెష్ మాట అండి. ఇవన్నీ మీకు చూపించే అన్నీ కూడా ఫ్రెష్ మాట అండి. అప్పుడే కోసుకొని తీసుకొచ్చి అప్పుడే అక్కడ దారంటే వెళ్ళేవాళ్ళు అక్కడ కొనుక్కుంటూ ఉంటారండి. నేను కూడా ఆగి తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. అసలు ఇదిగో తోటకూరని ఏంటంటే మనకు కావాలంటే అక్కడే తీసి ఇచ్చి మనకి కడిగేసి వెంటనే ఇస్తున్నారండి వాళ్ళు. చాలా బాగున్నాయి. కట్ట 10 రూపాయలు. అలాగే గోంగూర ఉంది, తోటకూర, బచ్చల కూర, ఇక రకరకాలు కూడా లోపల ఉన్నాయండి. తర్వాత సంబంధించి బీరకాయల పాదులు, దోసకాయ పాదు, ఇంక చాలా కొన్ని అన్నీ కూడా చోట అన్నీ ఆయన ఒక అరెకరం సంబంధించినటువంటి ఏరియాలో ఈ రకమైన పంటలన్నీ పండించి ఆయన మనకి రోడ్డు పక్కన ఒక చింత చెట్టు కింద పెట్టుకుని అమ్ముకుంటున్నారండి భార్యాభర్తలు. చాలా బాగున్నాయండి. అంటే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. మీరు అలా చూడొచ్చు. మొత్తం తోటకూర సంబంధించింది. ఈ పక్కనేమో గోంగూర ఉంది, దాన్ని తీసేయాలి. చూస్తున్నారా? ఇదిగోండి గోంగూర అండి. అసలు నిజంగా పచ్చడి చేసుకుని 4 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఉంటుంది. ఆ టేస్టే వేరండి. ఈ సంబంధించి వాటర్ తెచ్చుకున్నారండి. ఇక్కడ కుక్క ఒకటి కాపలా కాస్తుంది. అది అక్కడ లోపల ఎవరు వెళ్ళకూడదని. సరే, కూరగాయలు తీసుకుందాం రండి. రేట్లు కూడా ఆవిడ ఎలా చెప్తారండి చూద్దాం రండి.
20. బీరకాయలండి ఈ సైజులో ఉన్నాయండి. ఎంత కేజీ 60? ఒక అర కేజీ. ఇది ఒక అర కేజీ ఉంది. ఇవ్వాలండి దోసకాయ ఇది ఒక పువ్వు ఎంత అండి? ఇది ఒక అర కేజీ ఉంది. నాటు చిక్కుడుకాయలండి మామూలుగా. చిక్కుడుకాయలు ఎంత అండి? రేట్ ఎక్కువనట్టున్నా. ఎక్కడ కేజీ 30. వంకాయలు ఎలా అండి? అయ్యో 1/4 కేజీ. అరటికాయలు ఎలా అండి? 2 అరటికాయలు. దోసకాయ వేసారా? చిలకడ దుంపలు ఎలా అండి? 1/4 కేజీ 20. ఆనపకాయ ఎంత అండి ఇది? ఎంతండి? 30 రూపాయలు. బెండకాయలు ఎలా అండి? అవి 1 కేజీ, 1/2 కేజీ. కవర్ సరిపోదమ్మా.